ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసిన ట్రంప్ హారిస్ మధ్య డిబేట్ హాట్ గా సాగింది. ఆర్థిక వ్యవస్థ, వలసలు, గర్భ విచ్ఛిత్తి వంటి అంశాలపై ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఆశాంతం రసవత్రంగా సాగిన డిబేట్ లో ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు పోటీపడ్డారు. ఒకానొక దశలో ట్రంప్ ని ఓ ఆటాడుకున్నారు కమలా. నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండడంతో అధికారంలోకి ఎవరు వస్తారు అన్నది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య జరిగిన తొలి డిబేట్ వాడివేడిగా సాగింది. డిబేట్ ప్రారంభంలో ట్రంప్, హారిస్ ఒకరినొకరు పలకరించుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ద్వారా వీరిద్దరూ కొత్త సంప్రదాయానికి తెరతీశారు. ముందుగా చర్చను ప్రారంభించిన డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ తన ప్రత్యర్థిపై పదునైన విమర్శలు చేశారు. చర్చ ప్రారంభించడంతోనే రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ విధానాలను దుయ్యబట్టారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలను ట్రంప్ చిన్నాభిన్నం చేశారని, ఆయన హయాంలో యుఎస్ ద్రవ్యలోటును ఎదుర్కొందని హారిస్ విమర్శించారు. ట్రంప్ తప్పిదాలను తాను, బైడెన్ సరిచేశామన్నారు. ట్రంప్ వద్ద పారదర్శకత లేదని, అమెరికాను ట్రంప్ చైనాకు అమ్మేశారని పదునైన విమర్శలు చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తన వద్ద ఓ ప్రణాళిక ఉందని హారిస్ చెప్పారు. మరోవైపు ట్రంప్ కూడా హారిస్ ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ డెమోక్రటిక్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కరోనా కాలంలోనూ అమెరికా ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాను అని, తన హయాంలో అమెరికాలో ద్రవ్యలోటు లేదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉన్న చైనా బైడెన్ అధికారంలోకి వచ్చాక అమెరికాను చీల్చి చెండాడుతోందని విమర్శించారు. కమలా హారిస్ పెద్ద మార్క్సిస్ట్ అని, బైడెన్, హారిస్ కలిసి అమెరికా ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ అన్ని వర్గాలకు విపత్తుగా మారిందన్నారు ట్రంప్. ఆర్థిక వ్యవస్థ, కాస్ట్ ఆఫ్ లివింగ్ అంశాలు కూడా డిబేట్ లో చర్చకు వచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే పేదరికంపై దృష్టి సారిస్తాను అన్నారు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్. తాము అధికారంలోకి వస్తే చిరు వ్యాపారాల్ని ప్రోత్సహిస్తామని, వారికి అండగా నిలిచేందుకు తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. ట్రంప్ అధికారంలోకి వస్తే బిలియనీర్లు, కార్పొరేటర్లకు మద్దతుగా పన్నులు తగ్గిస్తారని హారిస్ ఆరోపించారు. మేం పేదలకు అండగా ఉంటే ట్రంప్ మాత్రం ధనికులకు, కార్పొరేట్ కంపెనీలకు అండగా నిలుస్తారని దుయ్యబట్టారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిన ఘోర తప్పిదాల్ని హారిస్ ప్రస్తావించారు. అయితే కమలా వ్యాఖ్యలకు ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. విదేశాల నుంచి దిగుమతుల టారిఫ్లపై దృష్టి సారిస్తాను అని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తానని ట్రంప్ చెప్పారు. పేదల అభ్యున్నతికి గతంలో తాను ఎంతో కృషి చేశాను అని, భవిష్యత్తులోనూ వారిని ఆదుకుంటామన్నారు ట్రంప్. ట్రంప్ ను మహిళా వ్యతిరేకిగా పేర్కొన్నారు కమలా హారిస్. మహిళల అభివృద్ధి డొనాల్డ్ ట్రంప్ కు గిట్టదని, ఆయన అధ్యక్షుడైతే అబార్షన్ల నిషేధంపై సంతకం చేస్తారన్నారు. గర్భ విచ్ఛిత్తిపై మహిళలే నిర్ణయం తీసుకోగలరు అని, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వారికి ఉంటుందన్నారు హారిస్. హారిస్ ఆరోపణలపై స్పందించిన ట్రంప్ అబార్షన్లపై ఆమె అబద్ధం చెప్తున్నారని విమర్శించారు. అబార్షన్ల నిషేధానికి తాను అనుకూలం కాదని, ఆ బిల్లుపై సంతకం చేయను అని స్పష్టం చేశారు. అయితే 9వ నెలలో అబార్షన్ అంగీకారం కాదన్నారు డొనాల్డ్ ట్రంప్. డిబేట్ లో ఇజ్రాయిల్, గాజా, రష్యా, యుక్రెయిన్ వార్పై కూడా ఇరువురు నేతల మధ్య సంవాదం జరిగింది. ఇజ్రాయిల్ అంటే హారిస్ కు నచ్చదన్న ట్రంప్, ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికైతే 2 ఏళ్లలో ఇజ్రాయిల్ కనుమరుగవుతుందని విమర్శించారు. బైడెన్ విధానాల కారణంగా యుక్రెయిన్లోనూ లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ట్రంప్ ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపగలుగుతాను అని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన హారిస్, ఇజ్రాయిల్ కు తమను తాము రక్షించుకునే హక్కు ఉందన్నారు. యుద్ధం ముగియాలన్నదే తమ అభిమతమన్నారు. ట్రంప్ అధికారంలో ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్ రాజధాని కీవ్లో కూర్చునేవారని హారిస్ విమర్శించారు. ట్రంప్ నియంతలను ఆరాధిస్తారన్న హారిస్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కు ప్రేమ లేఖలు రాశారని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యంపై ట్రంప్ దాడి చేశారని, అమెరికాను సమస్యల్లో వదిలేశారని కమలా హ్యారిస్ ఆరోపించారు. ఆయన మళ్లీ ఎన్నికైతే అమెరికాకు చిక్కులే అని ఆరోపించారు. మరోవైపు అమెరికాను నెంబర్ 1 గా నిలపడమే తమ లక్ష్యమని ట్రంప్ చెప్పారు. మొత్తానికి ట్రంప్ హ్యారిస్ల మధ్య డిబేట్ ఆసక్తికరంగా సాగింది.